అందరికీ శుభోదయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్షన్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. 9వ తరగతి క్లాస్ 9 కాట్మండు లెసన్. ఈరోజు మనం ఈ వీడియోలో కాట్మండు లెసన్లో ఏమున్నదో చూద్దాం. మరి ఈ కాట్మండు ఏ దేశంలో ఉంది, దాని యొక్క అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. బిఫోర్ యూ రీడ్ do you like traveling? The writer Vikram Seth enjoys it very much. సో మీకు ట్రావెలింగ్ చేయడం అంటే ఇంట్రెస్టా, ఇష్టపడతారా? మనం ఈ పాఠంలో విక్రమ్ సేత్, ఎవరైతే రైటర్ ఉన్నారో విక్రమ్ సేత్, మరి ఆయనకి జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇన్ హిస్ బుక్ హెవెన్ లేక్ హీ డిస్క్రైబ్స్ ఎ లాంగ్ జర్నీ ఫ్రమ్ చైనా టు ఇండియా వయా టిబెట్ అండ్ నేపాల్. హెవెన్ లేక్ అనేటువంటి పుస్తకంలో ఈ విక్రమ్ సేత్ తన యొక్క లాంగ్ జర్నీ అయినటువంటి చైనా నుంచి రిటర్న్ మరలా ఇండియాకి రావడం, వయా టిబెట్ నేపాల్ మీదుగా ఇండియాకి రావడం, ఆ వచ్చేటప్పుడు ఎలా జరిగిందో ఆ ప్రయాణం అనేటువంటిది ఈ లెసన్లో వివరించడం జరిగింది. హ్యావ్ యూ హియర్డ్ ఆఫ్ ప్లేసెస్ లైక్ అజ్మీర్ షరీఫ్, మదురై, సాంచి, వారణాసి, సారనాథ్ ఆర్ హలబెడ్? క్యాన్ యూ నేమ్ సమ్ అదర్ ప్లేసెస్ లైక్ దీస్? సో ఈ విధంగా ఇక్కడ పేర్కొన్న విధంగా అజ్మీర్ కానీ, మదురై కానీ, సాంచి, వారణాసి, సారనాథ్, ఇలాగా వాటి గురించి మీరు వివరంగా విన్నారా? మరి ఇలాగే ఇంకా మరికొన్ని మీకు తెలిసినటువంటి ప్లేస్ తిరుమల, ఇట్లాగనమాట, వాటి గురించి వివరంగా తెలుసుకున్నారా అని ఈ రైటరు మనల్ని అడుగుతూ ఉన్నారనమాట. What do the surroundings of a holy place in your city look like? Think about it as you read Vikram Seth's description of Kathmandu. ఇక్కడ మనకి ఈ పాఠంలో కాట్మండు లెసన్లో రైటరు ఏ విధంగా అయితే తన యొక్క జర్నీని వివరిస్తున్నాడో పూర్తిగా, అదేవిధంగా మన యొక్క సరౌండింగ్స్లో హోలీ ప్లేస్, పవిత్రమైనటువంటి ప్లేస్లు, వాటి యొక్క ఇంపార్టెన్స్ కూడా మీరు ఆలోచించగలరు అని మన రైటర్ తెలుపుతూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. ఐ గెట్ ఏ చీప్ రూమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ టౌన్ అండ్ స్లీప్ ఫర్ అవర్స్. ద నెక్స్ట్ మార్నింగ్ విత్ మిస్టర్ షాస్ సన్ అండ్ నెఫ్యూ ఐ విజిట్ ద 2 temples ఇన్ కాట్మండు దట్ ఆర్ మోస్ట్ సేక్రెడ్ టు హిందూస్ అండ్ బుద్ధిస్ట్. ఇక్కడ రైటర్ మాట్లాడుతున్నాడు. అంటే రైటర్ అనమాట. సో రైటర్ ఏం చేశారంటే కాట్మండుకు పోయేటప్పుడు అక్కడ దగ్గర ఉన్నటువంటి చీప్గా ఉన్నటువంటి రూమ్ తీసుకున్నాడు. ఎక్కువగా ఈ ట్రావెలర్స్ తక్కువ రేట్లో ఉన్నటువంటి రూమ్స్ తీసుకోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేయాలి కాబట్టి డబ్బులు అన్ని వేళల్లో అన్ని దగ్గరలో అవసరం అవుతుంది కాబట్టి ముందుగానే ఎక్కువ ఖర్చు పెట్టేస్తే మళ్ళీ మిగతా అన్ని చూసినప్పుడు ఇబ్బంది అవుతుందని వాళ్ళు తక్కువ రేట్లో ఉన్నటువంటి రూమ్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇతను కూడా, మన రైటర్ కూడా అదేవిధంగా తీసుకున్నాడు. ఎందుకంటే తక్కువ సమయం, చాలా తక్కువ, అంటే కొన్ని గంటల వరకే రూమ్లో ఉంటారు, మిగతా టైం అంతా కూడా ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి అందువల్ల వాళ్ళు రూమ్కి అంత పెద్దగా ఇంపార్టెన్స్ ఎవరు, చాలా చీప్గా ఉన్నటువంటి రూమ్ తీసుకుని కొన్ని గంటలు నిద్రపోయి ఒక్కరోజు ఉదయం లేచేసి షాస్ యొక్క కొడుకు మరియు మేనల్లతో అతను ఏం చేశాడంటే కాట్మండు ఉన్నటువంటి పవిత్రమైన హిందూ దేవాలయం కాట్మండ్ని దర్శించాడు. ఇది హిందువులకి బుద్ధిస్టుకి వచ్చేసి చాలా పవిత్రమైన టెంపుల్ అన్నమాట. కాట్మండ్లో ఉన్నటువంటి ప్రముఖ హిందూ బుద్ధిస్టు యొక్క సేక్రెడ్ టెంపుల్స్ అయిన టెంపుల్స్ని ఇతను సందర్శించడం జరిగింది. At Pashupatinath, outside which a sign proclaims entrance for the Hindus only, there is an atmosphere of febrile confusion. సో అక్కడ పశుపతినాథ్ టెంపుల్లో దాని దగ్గర ఎంట్రన్స్ దగ్గర ఏం రాస్తున్నారంటే ఒక సైన్ బోర్డు ఉంది, హిందూస్కి మాత్రమే అనేటువంటి సైన్ బోర్డు ఉంది. అక్కడ వాతావరణం అంతా ఎట్లా ఉందంటే ఫెబ్రైల్ కన్ఫ్యూజన్, అంటే హరీడ్ యాక్టివిటీ, అదరవదరగా జనాభా అంతా కూడా హరిబరిగా ఉన్నారనమాట. ప్రీస్ట్, హాకర్స్, డివోటీస్, టూరిస్ట్, కౌస్, మంకీస్, పీజియన్స్ అండ్ డాగ్స్ రోమ్ త్రూ ద గ్రౌండ్స్. సో ఇక్కడ పేర్కొన్నటువంటి ప్రీస్టులు కానీ, హాకర్స్ అంటే సెల్లర్స్ కానీ, అమ్మేవాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ, టూరిస్టులు కానీ, ఆవులు, కోతులు, పావురాళ్ళు, కుక్కలు, ఇవన్నీ కూడా అక్కడ
ఎవరి పాటికి వాళ్ళు బిజీగా తిరుగుతూ ఉన్నాయన్నమాట. అక్కడ తిరుగుతూ ఉన్నారు. వీ ఆఫర్ ఏ ఫ్యూ ఫ్లవర్స్, వాళ్ళు ఫ్లవర్స్ తీసుకోవడం జరిగింది. దెర్ ఆర్ సో మెనీ వర్షిపర్స్ దట్ సమ్ పీపుల్ ట్రయింగ్ టు గెట్ ద ప్రీస్ట్ అటెన్షన్ ఆర్ ఎల్బోడ్ అసైడ్ బై అదర్ పుషింగ్ దేర్ వే టు ద ఫ్రంట్. అక్కడ చాలామంది భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ, చాలా గట్టిగా తోసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పూజారుల అటెన్షన్, అంటే వారిని పూజారులు గుర్తించి వారిని ఆశీర్వదించాలనే విధంగా వాళ్ళు ఆ పూజారుల వైపుకి చాలా పుషింగ్ చేసుకుంటూ, నెట్టుకుంటూ, ఒకరినొకరు నెట్టుకుంటూ, మోకాళ్ళతో కానీ చేతులతో కానీ నెట్టుకుంటూ ముందుకు సాగడం జరిగింది. ఏ ప్రిన్సెస్ ఆఫ్ ది నేపాలీస్ రాయల్ హౌస్ అపియర్స్, ఎవ్రీవన్ బాస్ అండ్ మేక్స్ వే. అదే సమయంలో నేపాల్కి సంబంధించినటువంటి యువరాణి అక్కడికి రావడం జరిగింది. ఆ సమయంలో అందరూ కూడా ఆమెకి వంగి నమస్కారం చేయడం జరిగిందనమాట. బై ద మెయిన్ గేట్ ఏ పార్టీ ఆఫ్ సాఫ్రాన్ క్లాడ్ వెస్టర్నర్స్ స్ట్రగుల్ ఫర్ పర్మిషన్ టు ఎంటర్. ఆ సమయంలో మెయిన్ గేట్ నుంచి ఈ సాఫ్రాన్ కలర్లో ఉన్నటువంటి దుస్తులు ధరించినటువంటి ఈ విదేశీయులు చాలామంది కూడా లోపలికి ఎంటర్ అయ్యేదానికి పర్మిషన్ కోసం పోరాటాలు చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆ టెంపుల్లో ఎక్కువగా మన హిందూస్ ఆ ఎంట్రన్స్ ద్వారా రావాలి కాబట్టి అని సైన్ చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా లోపలికి వచ్చి దేవుని ఆశీర్వాదం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు అనమాట వాళ్ళు. The policeman is not convinced that they are the Hindus. Only Hindus are allowed to enter the temple. ఇప్పుడు ఆ సాఫ్రాన్ డ్రెస్లో ఉన్నటువంటి వెస్టర్నర్స్ని చూసి పోలీస్ మ్యాన్లు వాళ్ళు హిందువులని నమ్మలేదు, అందువల్ల లోపలికి రానియటం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సైన్ బోర్డు ఏంటంటే హిందువులు మాత్రమే ఆ టెంపుల్లోకి అలో చేయాలి. దాని ప్రకారంగా ఈ పోలీసులు, అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఆ విదేశీయుల్ని అలో చేయటం లేదు. ఏ ఫైట్ బ్రేక్స్ అవుట్ బిట్వీన్ టూ monkeys. One chases the other, who jumps onto a Shivalinga, then runs screaming around the temples and down to the river, the holy Bhagmati. సో ఒక పక్క వచ్చేసి రెండు కోతులు కొట్టుకుంటూ ఉన్నాయి, తరుముకుంటూ ఉన్నాయి, ఒకదాని ఒకటి చేజ్ చేసుకుంటున్నాయి. ఆ తరుముకోవడంలో అవి శివలింగం మీదకి దూకడం జరిగింది. అదేవిధంగా స్క్రీమింగ్ అంటే గట్టిగా అరుచుకుంటూ, ఒకదానికొకటి అరుచుకుంటూ, ఒకదానొకటి చేజ్ చేసుకుంటూ పరిగెత్తడం, ఆ గుడి లోపల పైకి కిందకి పరిగెత్తడం జరిగింది. చివరికి అవి బాగ్మతి రివర్ దగ్గరికి చేరుకున్నాయి. బాగ్మతి దట్ ఫ్లోస్ బిలో. ఏ కార్ప్స్ ఈజ్ బీయింగ్ క్రిమేటెడ్ ఆన్ ఇట్స్ బ్యాంక్స్. washerwomen are at their work and children bathe. From a balcony, a basket of flowers and leaves and old offerings now wilted is dropped into the river. ఆ బాగ్మతి రివర్ దగ్గరికి కోతులు తరుముకుంటూ ఒకదాన్ని ఒకటి తరుముకుంటూ అరుచుకుంటూ వస్తున్నాయి. అదే సమయంలో అక్కడ డెడ్ బాడీస్ని ఏం చేస్తున్నారంటే కాలుస్తున్నారు అన్నమాట. మరి ఆ నది ఒడ్డున కాలుస్తున్నారు, ఒక పక్క కాలుస్తున్నారు. వాషర్ ఉమెన్లు వచ్చేసి ఉతికేవాళ్ళు వారి యొక్క పనిని అక్కడ కంటిన్యూ చేస్తున్నారు, బట్టలు ఉతుకుతున్నారు. మరి చిల్డ్రన్ వచ్చేసి బాత్ అంటే స్విమ్మింగ్ చేస్తున్నారు. సో ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారనమాట, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ఆ నదిలోకి దేవుడికి అలంకరించినటువంటి వాడినటువంటి ఫ్లవర్స్, ఓల్డ్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఆ నదిలోకి, ఆ నీళ్ళలోకి డ్రాప్ సో వదలడం జరుగుతుంది అనమాట. ఆ నదిలోకి వదలడం జరుగుతుంది. వింటెడ్ అంటే సో అది వాడినటువంటివి ఓల్డ్ ఆఫరింగ్స్, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా దాంట్లోకి వేయడం జరిగింది అనమాట. A small shrine of protrudes from the stone platform on the river bank. When it emerges fully, the goddess inside will escape and the evil period of the Kali Yuga will end on earth. ఇప్పుడు వాడిపోయిన పాత నైవేద్యాలన్నీ కూడా నదిలో పడవేయడం జరిగింది. ఆ నది ఒడ్డున ఉన్న రాతి వేదిక నుండి ఒక చిన్న మందిరం సగం పొడుచుకోవచ్చును అనమాట. అది పూర్తిగా బయటపడినప్పుడు, సో అది పూర్తిగా ఎప్పుడైతే బయటపడుతుందో అప్పుడు దాంట్లో ఉన్నటువంటి దేవత బయటికి తప్పించుకు వెళ్తున్నాం అని అంటారు. మరియు అది కలియుగ అంతంగా భావిస్తారు అనమాట. కలియుగ అంతంగా భావిస్తారు. At the Bodhanath Stupa, the Buddhist
the Buddhist shrine of Kathmandu, there is in contrast a sense of stillness. సో ఇక్కడ బౌద్ధుల యొక్క పవిత్రమైనటువంటి బుద్ధనాథ స్తూప అనేటువంటిది ఉంది. మరి ఇక్కడ వచ్చేసి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ స్తూపం వద్ద దీని విరుద్ధంగా నిశ్చలమైన భావన అనేటువంటిది ఇక్కడ ఉంటుందన్నమాట. Its immense white dome is ringed by a road. Small shops stand on its outer edge. Many of these are owned by Tibetan immigrants. Felt bags, Tibetan prints and silver jewelry can be bought here. There are no crowds. This is a heaven of quietness in the busy streets around. ఇక్కడ అపారమైన తెల్లని గోపురం ఒక రహదారికి ఆనుకుని ఉంది. కింద మీరు బొమ్మ కానీ చూసినట్లయితే అక్కడ తెల్లగా మనకి గోపురం అనేటువంటిది కనిపిస్తుంది. మరి ఇది రహదారికి ఆనుకుని ఉంది. చిన్న దుకాణాలు దాని వెలుపల అంచున ఉన్నాయి. వీటిలో చాలా టిబెటన్ వలసదారుల స్వంతము. ఇవి వారి యొక్క సంచులు కానీ టిబెటన్ ప్రింట్లు మరియు వెండి ఆభరణాలు ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. జనసమూహం ఉండదు. చుట్టూ రద్దీగా ఉండే ఈ వీధుల్లో ఇది నిశ్శబ్ద స్వర్గధామం. ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట. ఇది దీని యొక్క ప్రత్యేకత. Kathmandu is with masonry, religious with small shrines to flower adorned deities along the narrowest and busiest streets with fruit sellers, hawkers and postcards. Shops selling Western cosmetics, film rolls and chocolate or copper utensils and Nepalese antiques. Film songs blare out from the radios. Car horn sound, bicycle bells ring, stray cows low cushioningly at motorcycles. Vendors shout out their wares. I indulge. ఈ కాఠ్మండు స్పష్టమైన ఈ ప్రాంతం స్పష్టమైన కిరాయి అంటే అద్దెకి సంబంధించినటువంటి మతపరమైనది. ఇరుకైన మరియు రద్దీగా ఉండే వీధుల వెంట పూలతో అలంకరించబడిన దేవతలకు చిన్న చిన్న మందిరాలు చాలా ఉంటాయి. పండ్ల విక్రేతలు, వేణువు అంటే ఫ్లూట్స్ అమ్మేవారు, పోస్ట్ కార్డులు అమ్మేవాళ్ళు, వ్యాపారులతో పాశ్చాత్య సౌందర్య సాధనాలు, ఫిల్మ్ రోల్స్ మరియు చాక్లెట్లను విక్రయించే దుకాణాలు లేదా రాగి పాత్రలు మరియు నేపాల్ పురాతన వస్తువులు వీటన్నిటిని అమ్మేవాళ్ళు కూడా అక్కడ దుకాణాలు ఉంటాయి. రేడియోల నుండి సినిమా పాటలు మోగుతాయి మరియు కారు హారన్లు మోగుతాయి. రేడియోల నుండి సినిమా పాటలు వస్తాయి. సైకిల్ గంటలు మోగుతాయి. వీధి ఆవులు మరియు మోటార్ సైకిళ్ళ వద్ద ప్రశ్నార్థకంగా ఉంటాయి. సెల్లర్స్ విక్రేతలు తమ వస్తువులను అరుస్తూ అమ్ముతారు. ఈ విధంగా నేను అక్కడంతా కూడా వాటి మధ్య మునిగిపోయి ఉన్నాను అని రైటర్ చెబుతున్నాడు అన్నమాట. Myself mindlessly buy a bar of marzipan, a corn on the cob roasted in a charcoal brazier. సో మార్జిపాన్ అంటే అది ఒక రకమైన స్వీట్తో తయారు చేసిన తీయగా ఉన్నటువంటి పదార్థము. దాన్ని ఆల్మండ్తో తయారు చేశారు. దాన్ని కొనుక్కున్నాడు. తర్వాత ఈ మొక్కజొన్న పొత్తులు మనకు ఓపెన్గా పొయ్యి మీద ఈ బొగ్గుల మీద కాల్చిస్తారు కదా, ఆ విధంగా కాల్చినటువంటి ఆ మొక్కజొన్న పొత్తులను తీసుకున్నాడు. దానికి రబ్బుడు విత్ సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ లెమన్. వాటికి ఏం పూయించాడంటే ఉప్పు, కారము, నిమ్మరసం ఇవన్నీ కూడా వాటి మీద రుద్ది ఇచ్చారు. ఏ కపుల్ ఆఫ్ లవ్ స్టోరీ కామిక్స్. సో అవి తింటూ కామిక్స్ సంబంధించిన లవ్ స్టోరీకి సంబంధించిన కామిక్స్ తీసుకున్నాడు. తర్వాత రీడర్స్ డైజెస్ట్ అనేటువంటి మ్యాగజైన్ కొనుక్కున్నాడు. ఆల్ దిస్ ఐ వాష్ డౌన్ విత్ కోకోకోలా అండ్ నౌ సిట్టింగ్ ఆరెంజ్ డ్రింక్ అనమాట. సో ఇవి తిని మనం కూడా ఈ బిర్యానీ తిన్న తర్వాత ఈ డ్రింక్స్ తాగడం, డ్రింక్ అంటే ఈ కోకోకోలా కానీ తర్వాత వచ్చేసి స్ప్రైట్ కానీ లిమ్కా కానీ తాగడం జరుగుతుంటుంది కదా. అదేవిధంగా ఇతను కోకోకోలా తాగాడు. నా సిట్టింగ్ ఆరెంజ్ డ్రింక్ బాగా లేకపోయినప్పుడు కూడా అంతగా ఆరెంజ్ డ్రింక్ తాగడం జరిగింది. అండ్ ఫీల్ మచ్ది బెటర్ ఫర్ ఇట్. ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది అనమాట అతనికి. I consider what route I should take back home. If I were propelled by enthusiasm for travel for, say, I would go by bus and train to Patna, then sail up the Ganges, past Benares to Allahabad, then up the Yamuna, past Agra to Delhi. But I am too exhausted and homesick
Today is the last day of August. Go home. I tell myself, move directly towards home. I enter a Nepal Airlines office and buy a ticket for tomorrow's tomorrow's flight. ప్రస్తుతం మన రైటరు ఇంటికి తిరిగి వెళ్ళే ఆలోచనలో పడ్డాడు అనమాట. సో దాదాపు 2 నెలలుగా అతను ఈ ప్రయాణంలో తిరుగుతున్నాడు. మరి ఇప్పుడు ఇల్లు గుర్తుకొచ్చింది, వెంటనే ఇంటికి వెళ్ళాలని అనుకుంటా ఉన్నాడు అనమాట. మరి అతను మోటివేట్ అయ్యి ప్రస్తుతం ఇంటికి పోవాలనే ఆలోచనలో పడ్డాడు. మరి సాధారణంగా అతను వెళ్ళాలంటే బస్సు లేదా ట్రైన్ ద్వారా పాట్నాకి వెళ్తాడు. బస్సులో కానీ లేదా మరియు రైల్లో పాట్నాకి వెళ్తాను. ఆపై గంగా నదిని బెనారస్ దాటి అలహాబాద్ వరకు వెళ్ళి ఆ తర్వాత యమునా మీదుగా ఆగ్రా దాటి ఢిల్లీకి వెళ్తాను అని అనుకుంటున్నాడు. కానీ అతను బాగా అలసిపోయి ఉన్నాడు, మరి నిస్సహాయంగా ఉన్నాడు. దాదాపుగా ఆగస్టు చివరికి వచ్చేసాడు, నెల చివరికి వచ్చేసాడు. మరి ఇప్పుడు ఇంటికి వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాడు. ఈ ప్రయాణం చేసి అతను కొంచెం బోర్గా ఫీల్ అయ్యాడు. మరి అతను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు నేపాల్కి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ ఆఫీస్కి వెళ్ళేసి రేపు ఫ్లైట్కి బుక్ చేసుకున్నాడు, టికెట్ కొనుక్కున్నాడు అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే అతను త్వరగా ఇంటికి చేరాలని అనుకుంటున్నాడు. హోమ్ సిక్, ఇంటికి వెళ్ళాలి అనేటువంటి తాపత్రయం ఉన్నాడు అన్నమాట. I look at the flute seller standing in a corner of the square near the hotel. In his hand is a pole with an attachment at the top from which 50 or 60 bansaris protrude in all directions like the quills of a porcupine. They are of bamboo. There are cross flutes and recorders. From time to time he stands the pole on the ground, selects a flute and plays for a few minutes. The sound rises clearly above the noise of the traffic and the hawkers' cries. హోటల్ దగ్గర చౌరస్తాలో ఒక మూల నిలబడి ఉన్న వేణువు అమ్మేవాడిని చూస్తున్నాను. అంటే ఈ ఫ్రూట్ సెల్లర్స్ వాడిని చూస్తున్నాడు అనమాట మన రైటర్. అతని చేతిలో పైభాగంలో ఒక అటాచ్మెంట్తో ఒక పిల్లర్, ఒక స్తంభం లాగా ఉంది. దాని నుండి 50 లేదా 60 బాన్సరీల అంటే పందికొక్కకి పైన స్కిన్ మీద వచ్చినట్లుగా అవన్నీ కూడా పొడుచుకొని వచ్చినాయి. అవి వెదురుతో తయారు చేయబడినాయి. ఇవి 2 రకాలుగా ఉన్నాయి. క్రాస్ టైప్ ఫ్లూట్స్, రికార్డర్స్ అని. క్రాస్ టైప్ ఫ్లూట్స్ అంటే ఈ శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తాడు చూస్తారా క్రాస్గా, సో ఆ టైపు. రికార్డర్స్ అంటే డైరెక్ట్గా నేరుగా మన మౌత్కి నేరుగా పెట్టుకుని వాయించేటి. ఇట్లా 2 రకాలు ఉన్నాయి. కాలానుగుణంగా అతను సెల్లరు నేలపై స్తంభాన్ని నిలబెట్టి వాటిలో ఒకదాన్ని తీసుకొని సెలెక్ట్ చేసుకొని కొన్ని నిమిషాలు వాయిస్తున్నాడు. ఆ సౌండ్ ఎట్లాగుందంటే ట్రాఫిక్ శబ్దం ఎక్కువగా ఉంది, మరియు హాకర్ల ఆర్తనాదాల అంటే ఆ సెల్లర్స్ అమ్మే వాళ్ళ వస్తువుల గురించి గట్టిగా అరుస్తుంటారు కదా అమ్మేదానికి, వాళ్ళందరికంటే కూడా ఈ ధ్వని, ఆ ఫ్లూటు వినసొంపుగా బాగా స్పష్టంగా అతనికి వినిపిస్తుంది అన్నమాట. He plays slowly, meditatively, without excessive display. He does not shout out his wares. Occasionally he makes a sale, but in a curiously off-handed way, as if this were incidental to his enterprise. Sometimes he breaks off playing to talk to the fruit seller. I imagine that this has been the pattern of his life for years. So ఇక్కడ ఈ ఫ్రూట్స్ అమ్మేవాడు, వేణువులు అమ్మేవాడు పెద్ద కష్టపడడం లేదు. అంటే తన వస్తువులు అంటే తనకు సంబంధించిన ఆ ఫ్రూట్స్ గట్టిగా అరిసి అమ్మడం లేదు. ఆ ఒక ఫ్రూట్ తీసుకోవడం, దాన్ని చాలా నెమ్మదిగా ఆ ఫ్రూట్ వాయించడం, ఇవన్నీ కూడా జనాభాకి చూపించడం జరుగుతుంది. ఎక్కువ కష్టపడకుండా నెమ్మదిగా నిదానంగా వాటిని ఎగ్జిబిట్ చేస్తున్నాడు. ఇది అతనికి పార్ట్ టైం బిజినెస్ లాగా మనకి అనిపిస్తున్నాడు. ఆ రైటర్ చెప్పడం ఏంటంటే, సో పార్ట్ టైం బిజినెస్ లాగా, ఎంటర్ప్రైజ్ అంటే బిజినెస్ లాగా అనిపిస్తుంది అనమాట. I find it difficult to tear myself away from the square. Flute music always does this to me. It is at once the most universal and most particular of sounds. There is no culture that does not have its flute, the reed, the recorder, the Japanese shakuhachi, the deep bansuri of Hindustani classical music,
ద క్లియర్ ఆర్ బ్రీతీ ఫ్రూట్స్ ఆఫ్ సౌత్ అమెరికా. ఇట్లాగా ప్రదేశాన్ని బట్టి, దేశాన్ని బట్టి వివిధ వేణువులు చాలా ప్రముఖంగా ఫేమస్ అయినాయి. మరి ఏది కూడా, ఏ కల్చర్ అయినా కూడా ఫ్లూట్ లేకుండా కల్చరే లేదు. కాబట్టి అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ఫ్లూట్ యొక్క అది వేణునాదం వింటున్నాడు. మరి అతను వేణు ఊదుతూ ఉంటే ఇతను విని మైమరిచిపోతున్నాడు. ఆ ప్లేస్ నుంచి కదలాలంటే అతనికి వీలు కావటం లేదు అనమాట. సో అతను వాయిస్తూ ఉంటే ఇతను వింటూ ఉన్నాడు అనమాట. అంతగా మునిగిపోయినాడు ఆ దానిలో. ద హై పిచ్డ్ చైనీస్ ఫ్లూట్స్. ఈచ్ has its specific fingering and compass. It weaves its own associations. Yet to hear any flute is, it seems to me, to be drawn into the commonality of all mankind, to be moved by music possessed in its phrases and sentences to the human voice. Its motive force too is living breath. It too needs to pause and breathe before it can go on. ఈ వేణు ఫ్లూట్ అనేటువంటిది అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో అందరికీ కూడా సుపరిచయం. దీనికి మెయిన్గా బ్రీత్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ బ్రీత్ ద్వారా దీన్ని మనం ప్లే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బ్రీతింగ్ ఇస్తూ మరి ఫింగరింగ్ చేయాలన్నమాట. వేలు కదిలించడం చేయాలి. ఆ వేళ్ళ కదలికలను బట్టే ఆ స్వరంలో కూడా మార్పు అనేటువంటిది, హై అనేది, లో అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ఫింగరింగ్ అనేటువంటిది కూడా బాగా వచ్చి ఉండాలన్నమాట. మరి వీటి ద్వారా, ఈ ఫ్లూట్ ద్వారా రకరకాలుగా ఉన్నటువంటి మ్యాన్ కైండ్, సో వివిధ స్టేజ్లో ఉన్నటువంటి ఈ మ్యాన్ కైండ్ అంతా కూడా మనుషులందరినీ కూడా ఒకటిగా చేస్తుంది. అందరినీ ఒకే భావనలోకి తీసుకొస్తుంది. అది సంగీతానికే సాధ్యం. ఆ సంగీతంలో ఈ ఫ్లూట్కే సాధ్యమవుతుంది. ఈ ఫ్లూట్ వాయించడం ద్వారా అందరికి కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఈ లివింగ్ బ్రీత్, సో ఎవరైతే బ్రీతింగ్ ద్వారా దీన్ని ప్లే చేస్తారో సో అందరికీ అది సహజంగా అందరికి కూడా ఇష్టమవుతుంది. ఇది అందరికీ అవసరము. ఈ మ్యూజిక్ ద్వారా అందరూ కూడా ఒకటిగా కలయబడతారు, అందరూ కలిసి ఉంటారు అన్నమాట. సో అందువల్ల ఇది అన్ని ప్లేసుల్లో, అన్ని ప్రాంతాల్లో అందరికీ కూడా అవసరం అని చెప్తున్నాడు ఈ రైటర్ అన్నమాట. అందుకేమో ఈ మన రైటర్కి ఈ ఫ్లూట్ అంటే చాలా ఇష్టము. అందువల్ల ఇప్పుడు అక్కడ అతను వాయిస్తుంటే కూడా అక్కడి నుంచి కదలలేకపోతూ ఉన్నాడు అనమాట. కానీ ఇంటికి ఎంత త్వరగా చేరితే అంత మంచిదని ఇతను ఆ ప్రయాణం చేసి అలసిపోయినాడు. ఎంత త్వరగా ఇంటికి వెళ్తే అంత మంచిదని ఇతను హోమ్ సిక్లో ఉన్నాడనమాట. That I can be so affected by a few familiar phrases on the Bansuri surprises me at first, for on the previous occasions that I have returned home after a long absence abroad, I have hardly noticed such details and certainly have not invested them with the significance I now do. ఈ బాన్సురీపై తెలిసిన కొన్ని పదబంధాల వల్ల నేను చాలా ప్రభావితమయ్యాను. మొదట నన్ను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే నేను విదేశాల్లో చాలా కాలం తర్వాత విదేశాల్లో ఉండి చాలా కాలం తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నేను అలాంటి వివరాలను చాలా అరుదుగా గమనించాను. మరియు ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఆ ఫ్లూట్కి ఇస్తున్నాను. అంతకుముందు ఇవ్వలేదు. కానీ విదేశాల్లో ఇట్లా తిరిగి దానికి ఉన్న విలువను గ్రహించి ప్రస్తుతం నేను దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాను అని మన రైటర్ చెప్తున్నాడు. దీన్ని విక్రమ్ సేత్ రైటర్ రాశాడు. దీన్ని ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హెవెన్ లేక్. ఇది హెవెన్ లేక్ నుంచి సంగ్రహించబడింది అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.